మహారాష్ట్రలో అంతా కూల్కూలేనా? మహాయుతి ప్రభుత్వం సాఫీగా సాగేనా అంటే కాన్ఫిడెంట్ గా ఆల్ ఈజ్ వెల్ అని చెప్పలేకపోతోంది అక్కడి రాజకీయం. ఇంకా మహాయుతిలో విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయని, షిండే అసంతృప్తితో రగిలిపోతున్నారని, ఎప్పుడు ఎలాంటి ట్విస్ట్ ఇస్తారో అర్థం కావడం లేదంటున్నాయి అక్కడి రాజకీయ వర్గాలు. మరి షిండే అసంతృప్తికి కేవలం సీఎం పోస్టే కారణమా, లేక మంత్రి పదవులపైన కూడా అసంతృప్తిగా ఉన్నారా? एकनाथ शिंदे, अजित पवार, फडणवीस प्रमाण स्वीकारोत्सवम. देवेंद्र, सरिता, गंगाधरराव फडणवीस, मी एकनाथ, गंगूबाई, संभाजी शिंदे, मी अजित, आशाताई, अनंतराव पवार. మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం కొలువుదీరింది. ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కాగా అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. ఇందాక బాగానే ఉంది, కానీ మహాయుతి మహాసంసారం ఇక ముందు అంత సజావుగా సాగే సూచనలైతే కనిపించడం లేదు. ఏక్నాథ్ రూపంలో ఎప్పుడైనా ఏకు మేకై కూర్చుంటాడన్న విశ్లేషణలు వస్తున్నాయి. మహాయుతిలోనూ ఇవే గుసగుసలు. మహారాష్ట్ర ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇచ్చినా ప్రభుత్వం కొలువుదీరడానికి దాదాపు 10 రోజులకు పైగానే పట్టింది. కారణం షిండే. సీఎం కుర్చీ కోసం మొదట్లో 3 ముక్కలాట జరిగినా తర్వాత అజిత్ పవార్ వెనక్కి తగ్గారు. కానీ ఏక్నాథ్ షిండే మాత్రం తగ్గేదేలే అంటూ పట్టుబట్టారు. సీఎం కుర్చే కావాలని భీష్మించు కూర్చున్నారు. కానీ బీజేపీ హైకమాండ్ అందుకు ససేమిరా అంది. ఆల్రెడీ అజిత్ పవార్ ను గ్రిప్ లో ఉంచుకున్న కమలం షిండే వెళ్లిపోయినా ప్రభుత్వ ఏర్పాటుకు ఢోకా లేదన్న అంచనాలతో ఉంది. తన మద్దతు లేకపోయినా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలదని షిండేకు తెలుసు. పైకి హైకమాండ్ నిర్ణయమే తన నిర్ణయమని ప్రకటిస్తున్నా చివరి వరకు సీఎం పోస్టు కోసం తన ప్రయత్నాలు మాత్రం మానలేదు. చివరకు కమలం పెద్దలు ససేమిరా చెప్పడంతో మరో చాయిస్ లేక అయిష్టంగానే ఉప ముఖ్యమంత్రి పదవికి ఓకే చెప్పారు. అయినా ప్రమాణ స్వీకారం ముందు రోజు వరకు మహాయుతి కూటమిని టెన్షన్లోనే పెట్టారు. ప్రమాణ స్వీకారానికి ఒకరోజు ముందు షిండే ప్లే చేసిన పొలిటికల్ డ్రామా ప్రతి సీను క్లైమాక్స్ ను తలపించింది. ఒకానొక దశలో షిండేనే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారా లేదా అన్న చర్చ కూడా జరిగింది. అందుకు తగ్గట్టుగానే తన నిర్ణయం తర్వాత చెప్తానంటూ భారీ ట్విస్ట్ కూడా ఇచ్చారు షిండే. ఇటు అజిత్ పవార్ కూడా తానైతే మంత్రిగా ప్రమాణం చేస్తున్నా షిండే సాబ్ గురించి తనకు తెలియదంటూ మీడియా ముందు మరో షాక్ ఇచ్చారు. ఇలాంటి షాకులు ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే వరకు కొనసాగాయి. చివరకు ఆల్ ఈజ్ వెల్ అంటూ షిండే స్టేజ్ పైకెక్కి చిరునవ్వులు చిందిస్తూ ప్రమాణం చేశారు. మహాయుతి హమ్మయ్యా అని గట్టిగా ఊపిరి పీల్చుకుంది. కానీ ఇంతటితో సినిమా అయిపోలే. ఇక ముందుంది ముసళ్ల పండగ అన్నట్టుగా షిండే వ్యవహార శైలి ఉండబోతుందన్న చర్చ జరుగుతోంది మహారాష్ట్ర రాజకీయాల్లో. ముఖ్యమంత్రి పోస్టు నుంచి ఉప ముఖ్యమంత్రి పోస్టుకు టర్న్ అయ్యేందుకు ఇప్పటికీ షిండే మానసికంగా సిద్ధంగా లేరన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యమంత్రి పదవి లేకపోయినా సరే కనీసం కీలక పదవులైనా దక్కించుకోవాలన్న గట్టి పట్టుదలతో షిండే ఉన్నారట. అందుకు తగ్గట్టుగానే షిండే సన్నిహితుడైన శివసేన ఎమ్మెల్యే భరత్ గోగావాలే ఒక కీలక వ్యాఖ్య చేశారు. గతంలో ఫడ్నవీస్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు హోంశాఖను కూడా షిండే కేటాయించారని, ఇప్పుడు ఇదే మిత్రధర్మం బీజేపీ కూడా పాటించాలంటున్నారు భరత్ గోగావాలే. సో హోంశాఖ కోసం షిండే పట్టుబడుతున్నారని గోగావాలే వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. మరోవైపు మహాయుతిలో శివసేనకు తక్కువ ప్రాధాన్యత ఉన్న శాఖలను అప్పగించేందుకు కూటమిలో కొందరు ప్రయత్నిస్తున్నారంటూ శివసేన సైడ్ నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖను ఎన్సీపీ, హోంశాఖను బీజేపీకి కేటాయించారు. ఇప్పుడు కూడా ఇదే ఫార్ములాను అప్లై చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. కానీ ఇందుకు షిండే ఒప్పుకోవడం లేదని సమాచారం. ఇక శివసేనకు పట్టణాభివృద్ధి, రెవెన్యూ శాఖలు దక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే వీటితో పాటు హోంశాఖ కూడా కావాలని షిండే పట్టుబడుతున్నట్టు సమాచారం. కానీ బీజేపీ హైకమాండ్ మాత్రం హోంశాఖను ఇచ్చేందుకు ఇష్టపడడం లేదని తెలుస్తోంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల ముందే అంటే డిసెంబర్ 11 నుంచి 16 మధ్యే మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ ఉండే అవకాశముంది. మరి ఈ లోపల షిండే సైలెంట్ గా ఉంటారా? నోవే. మహాయుతిలో తన ప్రాబల్యం తగ్గకుండా చూసుకుంటూనే కీలకమైన శాఖలకు పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్నారు. ఎప్పటికీ బీజేపీకి బి టీమ్ గా ఉండాలని షిండే అనుకోవడం లేదు. కూటమిలో ఉన్న తన ఐడెంటిటీని కాపాడుకునేందుకు కీలకమైన శాఖలు
తన పరిధిలో ఉండేలా చూసుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈ ప్రయత్నంలో ఎలాంటి డెసిషన్ తీసుకుంటారనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. అవి మహాయుతి కూటమికి మేలు చేస్తాయా లేక శివసేనకు కీడు తెస్తాయా అన్నది షిండే నిర్ణయాలను బట్టి మున్ముందు తెలుస్తుంది.